బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? రిటైర్డ్ టీచర్. రిటైర్డ్ టీచర్. ఓకే, డిఎస్సి మీద పెద్ద గొడవ జరుగుతుంది. ఏమంటారు అసలు? కూటమి ప్రభుత్వం నిజంగానే డిఎస్సిలో యువతని మోసం చేసింది అనుకోవాలంటారా? ఏమీ లేదు, వాళ్ళ పనుల్లో ఎవరైతే నీట్గా ఉంటారో వాళ్ళ మీద బురదలుతుంది తప్పితే రెండో ఉద్దేశం లేదు. వాళ్ళు చేయాల్సిన పనుల్లో చేసేవాళ్ళని చెడగొట్టడం. చేసే వాళ్ళని చెడగొట్టుకో. అదేంటి బాబాయ్, అసలు డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయి, ఒక్కొక్క ఉద్యోగాన్ని లక్షలకు అమ్ముకున్నాడు నారా లోకేష్ అంటున్నారు కదా. బయట పెట్టావా? సవాల్ చేశాడు, వచ్చారా, వెళ్ళారా? ఎందుకు ఒట్టి సవాళ్ళు? బయటకు వచ్చి సవాళ్ళు ఎందుకురా? నీ దమ్ముటి పదా, నువ్వు ఎమ్మెల్యేగా లోపలికి వెళ్ళి కూర్చో, తీ. రికార్డుల్లో నువ్వు ఉంటాయి కదా, ఎందుకు అక్కడికి వెళ్ళవు? అదేంటి బాబాయ్, మరి వాళ్ళు ఒక పక్కన మళ్ళీ ఇంకో పక్కన కూటమి ప్రభుత్వం రేపు సెప్టెంబర్ లోనేమో మళ్ళీ టెట్ అనేది ప్రవేశపెడుతుంది, ఒక 7,000 మంది జాబుల కోసం. మరి ఈ సందర్భంలో కూడా ఇక్కడ అక్రమాలు జరిగినాయని వాళ్ళు రోడ్డు మీద ఎక్కుతాం, మేము ధర్నాలు చేస్తామని చెబుతున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? వాళ్ళ మనుగడ కోసం ఈ డ్రామాలు తప్పితే వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళ ప్రజలు వాళ్ళని నమ్మరు. నిజంగా నువ్వు ప్రజల కోసం పాటుపడేవాడు అయితే నీ మీద ఉన్న కేసులను ముందు విత్డ్రా చేసుకునిరా. నీకు నువ్వు ప్రూఫ్ చేసుకుని నువ్వు బయటికి రాప్పుడు నిన్ను ప్రజలు ఆటోమేటిక్ ఇస్తారు. నువ్వు ఏ వేషాలన్నీ వెయ్యక్కర్లా. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? 32 కేసులు. వాటిని ఏం చేసి వాటిని ఎందుకు కట్టుకోకుంటున్నావు? ఇప్పుడు నన్ను దొంగ అన్నావు, దొంగ నేను నిరూపించుకోవాలి అక్కర్లేదా? నిరూపించుకుని నేను బయటకు వస్తా. బయటికి రాకుండా నేను దొంగను కాదని పారిపోతా కూర్చుంటావా? దొంగను కాదని పారిపోనుగా. ఏంటో ఎందుకు దొంగనై నిలబడి ప్రూఫ్ చేసుకుని పిల్లగా బయటికి రా. అన్ని కేసులు ముట్టి కింద పెట్టుకుని ఎవడో చేసాడు, ఎవడో నీది నువ్వు సరి చేసుకో ముందు. అలాగే ఇప్పుడు డిఎస్సి అక్రమాల్లో అసలుకే మామూలుగా లేదు. డిఎస్సి అక్రమాలు నారా లోకేష్ పేరుకి చెప్తున్నాడు తప్పితే వాళ్ళ అనునయులకు మాత్రమే వేసుకున్నాడు అనే మాట, ఏదైతే ఉద్యోగాలు నమ్ముకున్నాడు అనే మాట నమ్మదగిందా కాదంటారా? అబద్ధాలు ఆడేవాడు ఏదైనా బాగుతాడండి. ఆడికి చేత కాదు, చేసేవాళ్ళని చెప్తే ఈర్ష్య. నువ్వు 5 ఏళ్ళు ఎందుకు చేయలే? రోగాన్ని సంవత్సరం రాబిస్తున్నావా? ఏం చేయలే? ఎందుకు చేయలే? చెప్పు ముందు. అంటే ఆయన చెప్తున్నారు కదా, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను, 2 లక్షల పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాను నేను అంటున్నారు కదా. వాలంటీర్ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగమా? రెగ్యులర్ ఉద్యోగం అది. అడిగి చేసావా? రెగ్యులర్ చేసావా? మరి అది ఉద్యోగం ఎట్ట అవుద్ది? నీ మనుషుల కింద రౌడీలు పెట్టినట్టు పెట్టేవాళ్ళని అక్కడ. ఇదేని ఆఖరికి ఎమ్మెల్యే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా ఎమ్మెల్యే ఆడపెత్తనం కానీ ఆడి అక్షరం వచ్చాడికి అసలు 10th తప్పినాడికి ఆడిని తీసుకెళ్ళి నా వర్కర్ అని పెట్టుకుంటే సరిపోద్దా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇవన్నీ ఓకే బాబాయ్. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఒక పక్కన డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, అక్కడైనా చర్చకి మేము సిద్ధం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అసెంబ్లీకి రావడానికి మాత్రం ఎందుకు రావట్లేదు అంటారు. ఇక్కడ నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నారు కదా. ఆ డిమాండ్ అనేది అసెంబ్లీ వేదికగా ఎందుకు చేయలేకపోతున్నారు అనుకోవాలంటే? రాలేరు. వచ్చితే వాళ్ళు అడిగే గవర్నమెంట్ అడిగేదానికి సమాధానం చెప్పడానికి ఒక్కళ్ళ దగ్గర ఆధారం లేవు. వీళ్ళేమి సమాధానం చెప్పలేరు, ప్రూఫ్ చేయలేరు. అందుకని ఊరి పైన జనం వాళ్ళ మనుగడ కాపాడు కోసం అంటే డ్రామాలు ఆడుతున్నారు తప్పితే, ఎందుకంటే చేసిన డబ్బులు ఉన్నాయి కదా, తలకాసిన పద్ధతి కాసేపు అలరి. మొన్న అక్కడికి వెళ్ళింది అది పరామర్శ అంటే ఎట్ట ఉండాలా? ఈ జనాన్ని తీసుకుని వెళ్ళరా? అసలు చచ్చినాడు డబ్బులు వాళ్ళ పరామర్శించాలా? ఈడు పాపం పిల్లాడా, చచ్చిపోయిన మరి ఆడికి 47 ఏళ్ళు ముసలాడా? నీ వయసు ఎంత? నువ్వు 50 దాటావుగా, నువ్వు ముసలాడువేగా. మరి ఆ పిల్ల సంగతి పిల్లలు తీసుకెళ్ళి కూలి కింద పెట్టుకుంటా ఇంటో. అసలు మనుషులువేనా? అసలు ఆయన ఖండించాల్సింది గవర్నమెంట్ మీద పడతారు ఏంటండి? ప్రభుత్వమే అడ్డుపడింది, అక్కడ సహాయం అందకుండా వాళ్ళకి ఏదైతే సెటిల్మెంట్ చేసుకుంటాం అనుకున్నారో ఆ సెటిల్మెంట్ అందకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు, తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు అనే మాట కదా వస్తుంది. ఏది ₹1,00,000 ఇచ్చి ఇంట్లో పెట్టుకోవటం సెటిల్మెంట్? జీవితాంతం ఉపాధి కల్పిద్దాం అనుకున్నాను. ఎందుకండి చెవులో పూలు పెట్టుకోలేదండి జనం. ఇదివరకు జనం కాదు, జనానికి అన్నీ అర్థం అవుతున్నాయి. ఎవడు మంచి ఎవడు చెడనేవాడు ప్రతి వాడికి తెలుస్తుంది. వెనకటి రోజులు అయిపోయినాయి. నువ్వు ఎప్పుడైతే ఒకసారి చెప్పి జనాన్ని మోసం చేసావో వచ్చావో నీ మోసం ప్రజలందరికీ తెలిసింది.
అందుకే నిన్ను తీసుకెళ్ళి ఆ 11లో కూర్చోబెట్టారు. ఈసారి ఒకటి కూడా రాదు. ఒకటి కూడా రాదంటారు. రాదు. అదేం సార్ మీరు ఆ మాట అంటున్నారు? ఇప్పటికే ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే మాట వినపడుతుంది కదా జగన్మోహన్. అంతకు ముందు వాడు ఉద్యోగస్తులు ఎంత మోసం చేశాడు. ఈ గవర్నమెంట్, నేను ఉద్యోగస్తుండే కదా, నాకు తెలుసు కదా అవును. మేము ఎంత బెనిఫిట్ పొందేవో ఈ గవర్నమెంట్ వచ్చినాక. బ్యారేజ్ వేసి నీ సిగ్గుంటే వాళ్ళ మాట చెప్పమానండి. ఎవరు మోసం చేశాడు? ఏం సార్ ఎంప్లాయ్మెంట్ ఎలాగ సార్ బొప్పరాజు గారు కానీ ఇంకా ఉద్యోగ సంఘ నాయకులు సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ అంటుంది ఏంటంటే ఇంకా 25,000 కోట్లు మాకు బకాయి ఉంది, ఆ బకాయిలు ఇవ్వకపోతే మేము ఊరుకోమంటున్నాం. నిజమే. అంతకుముందు ఏం చేశారు ఈ నాయకులు మేమే తిట్టాం, విమర్శించాం కూడా, అడగట్లేదు అని భయం ఎత్తి అడగలేదా? వాళ్ళు అడిగావు, కొన్ని ఇచ్చాడు, ఇంకొన్ని ఎత్తాడు. ఇల్లు కడుతున్నాం, ఒకసారి అయిపోద్ది కదా. ఎన్ని కష్టాల్లో వచ్చారు ఇక్కడికి, ఎన్ని కష్టాలు చేసి పనులు చేసుకుంటున్నారు. అది లేదు. ఏదేదో మేరబడి కోసం ప్రజల్లో టీవీల ముందు కనపడటం కోసం ఇట్లాంటి వాగులు తప్పితే అంటే ఇంకా ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ నియమించలేదు, ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న మోసాలే మమ్మల్ని అంటున్నారు కదా. 5 ఏళ్ళు అసలు మీరేం చేశారయ్యా? ఈ వెంకటరెడ్డి కానీ ఈ గొప్పరాజు అసలు ఏం చేశారు 5 ఏళ్ళు చెప్పమన్నా? వెంకటరెడ్డి గారు అయితే ఒక మాట అన్నారండి, ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది, మనమే సర్దుకోవాలనే మాట అయితే అన్నారు. బొప్పరాజు గారు 1-2 సార్లు ప్రభుత్వానికి చర్చలు అయితే వెళ్ళారు. అది నేను కన్ఫర్మ్ గా చెప్పగలండి. విజయవాడలో అంత మీటింగ్ పెట్టించావు, తుస్సు అనిపించావు. ఏం చేశారు మీరు? ఇళ్ళ కాళ్ళకాడ కూర్చున్నారుగా. ఏం చేసావు? పేరుకేమో షో మేము చేస్తాం, మీరు ఆగండి కాచి. ఇవన్నీ షో వర్క్ ఏంటి? ప్రజలు నమ్మరండి ఎవడు. నేను ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల ఏదైతే ముఖ్యంగా ఉపాధ్యాయుల నియామకాల్లో నారా లోకేష్ గారు తీసుకుంటున్న చొరవని అసలు ఎలా చూడాలంటారు? నాకు 1964 నుంచి ఎంప్లాయ్మెంట్. అప్పటికే నేను టీచర్ అయ్యి ఉండా. 1964 అప్పుడు రిక్రూట్మెంట్ ఎలా జరిగేదో ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో అప్పటి నుంచి ఉద్యోగాలు జాయిన్ వాళ్ళకి విషయాలన్నీ తెలుస్తుంది. అబ్సల్యూట్లీ తెలుస్తూనే ఉంటాయి. మరి క్లియర్గా కనపడుతున్నాయి. ఇవాళ ఈయన మోసం చేశాడా? దీనికని ఇంతకన్నా మెరుగైన టెస్ట్ పెట్టి చేయగలుగుతావా? 100 రూల్స్ కూడా చక్కగా చేసుకొచ్చాడు. బై మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో, దేవుడే మిస్టేక్ చేస్తా ఉంటే ఎక్కడన్నా ఒకటేరా ఉంటే దాన్ని మనం పెద్ద చేయక్కర్లేదే. చెప్పు విషయం దాన్ని సరి చేసుకుంటాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఏదైతే ఉందో ఈ 16,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ టీచర్స్ ఎమ్మెల్సీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆయన హైకోర్టు ఒకసారి కొట్టేసింది, రెండోసారి కూడా కొట్టేసినా సరే బయటకు వచ్చి అదే మాట అంటున్నారు, ఈ 16,000 మంది ఉద్యోగస్తులను తొలగించాల్సిందే అని. ఎలా చూడాలంటారు? వాళ్ళ దుర్బుద్ధులు దాంట్లో కనిపెట్టిపోయినాయిగా. గవర్నమెంట్ ఎట ఏడిపించలేదు. దుర్బుద్ధి అనేది ఒకసారి వేసావు, సిగ్గు వచ్చింది, మళ్ళా నువ్వు వెళ్ళావు. ఏంటి నీకు ఎన్నిసార్లు కావాలి సిగ్గు? ఆపేసావా? దాని విషయం మంచి పని. ఎంతమంది లేరండి టీచర్స్లో, ఎంప్లాయీస్లో మెరుగైన వాళ్ళు, విద్యావంతులు ఎంతమంది లేరు? అందరూ మెరుగైన పని. కొంతమంది నా బయటోడు ఎవడో ఇదిగా ఉంటాడు. ఎంతమంది వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడరు మీరు? మీరేదో కొద్ది పదరాగానే పోతారు, ఏదేదో వాగేస్తే సరిపోద్దా? ప్రజలు పిచ్చాళ్ళు కాదు, ఎంప్లాయీస్ పిచ్చాళ్ళు కాదు. 5 ఏళ్ళని బట్టి 20 లక్షల మంది పేద విద్యార్థులు వీళ్ళు కానీ 20 లక్షల మంది ఎడుతుంటే ఒక్క డిఎస్సి ఇచ్చావా? నేను టీచర్ని, నాకు తెలుసా బాధలు. టీచర్ అంటే ఎవడో ఒక ఉండి లేనాడు వెళ్తాడు, ఉన్నాడు ఎవడు వెళ్ళరు. ఇంకా పేదాడు వెళ్తాడు, ఇది పిల్లలు పోషించుకుంటూ వెళ్తాడు. 5 ఏళ్ళు ఒక్క పోస్ట్ ఇప్పించావా? పైగా వాలంటీర్ని ఇచ్చి వాళ్ళని అదోళన చేసి పంపించావు. ఇదాన్ని గవర్నమెంట్ అసలు ఇవన్నీ ఎందుకంటే నీ మీద తప్పులు సరి చేసుకురా, నిన్నే ఆకాశానికి ఎత్తారు ఈ జనం అందరూ. ఓకే సార్, మరి 2029 అధికారం నాదే, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అని చెప్పి నువ్వు రావు చావు, సమస్య లేదు. ఎట్టొస్తావు? నీ చేసిన పనులన్నీ కనపడతలేదా? దొంగలుగా అరెస్ట్ తీసుకెళ్ళి చంద్రబాబుని గాడి అచ్చెన్నాయుడికి వీళ్ళందరూ రీతిని కూడా అప్పటికప్పుడు వెళ్ళి దొంగలు 40 చేసిన కర్మ నీకేమొచ్చింది? వాళ్ళు ఎవరు వీళ్ళ విజయకారులా? ఇదే నీ పరిపాలన? థ్యాంక్ యూ.